స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన సందర్భంలో ఆయన గాలి తీసుకోవడానికి కూడా శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆయనకి ఆ శ్వాస తీసుకోవడానికి అదంతా కూడా కరెక్ట్గా చేసి పెట్టడానికి అన్నటువంటి పేరుతో చివరికి పక్కన అంబులెన్స్ లేకుండా ఆయన బయట కూడా తిరగడానికి వీల్లేదు అన్నటువంటి పేరుతో అప్పుడు బెయిల్ ఇచ్చి ఆ పైన దాన్ని రెగ్యులర్ బెయిల్గా చేస్తూ ఆ రెగ్యులర్ బెయిల్ ఇచ్చేటటువంటి సందర్భంలో అసలు ఆయన మీద పెట్టినటువంటి కేసే వృధా, అది తప్పుడు కేసు అంటూ అప్పుడే దాదాపుగా తీర్పులో మెన్షన్ చేసేసినటువంటి జడ్జి గారికి ఇప్పుడు నజరానా ఇస్తున్నారు అంటూ సాక్షి రాసుకొచ్చింది. స్కిల్ బెయిల్కి బాబు బహుమానం లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు, ఆయన పేరుని ఖరారు చేసిన చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకి బెయిల్ ఇచ్చిన జస్టిస్ మల్లికార్జునరావు మొదట మధ్యంతర బెయిల్ ఇచ్చి ఆ తర్వాత పూర్తిస్థాయి బెయిల్ మంజూరు. 2024లో ఒక విశ్రాంత ఏసీజే పేరుని ఈ సభకే సిఫార్సు చేసిన హైకోర్టు సీజే ప్రధాన న్యాయమూర్తి సిఫార్సుని చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఏకంగా లోకాయుక్త చట్టానికి సవరణలు, తద్వారా లోకాయుక్త ఎంపిక నుంచి హైకోర్టు సీజే తొలగింపు. తన నేతృత్వంలో సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్న బాబు గత 2 ఏళ్లుగా లోకాయుక్త పదవిని భర్తీ చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదా. ఈ క్రమంలో జస్టిస్ మల్లికార్జునరావు పదవి విరమణ వెంటనే ఇస్తే విమర్శలు వస్తాయని 6 నెలలు వేచి చూసిన బాబు ఎట్టకేలకు కీలక పదవికి జస్టిస్ మల్లికార్జున ఎంపిక సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి అన్నటువంటి హైలైట్ చేశారు. దీని మీదనే ఒకవైపున ఏదైతే జడ శ్రవణ్ కూడా స్పందించుకొచ్చారు, ఇది ఈ నియామకం అందుకు బహుమతిగా ఇచ్చారు అన్నటువంటి కోణంలో. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్న పేపర్లో ఒక మంచి వార్త చూశాను. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 378 కోట్ల రూపాయల స్కిల్ కుంభకోణంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని న్యాయశాస్త్రంలో పుస్తకాలన్నీ అవపోసం పట్టి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘమైనటువంటి ఒక ఆర్డర్ ద్వారా బెయిల్ ఇచ్చి ఇప్పటి ముఖ్యమంత్రి గారిని జైలు గోడాల నుంచి విముక్తులను చేసినటువంటి జస్టిస్ మల్లికార్జున గారికి దక్కిన అపూర్వమైనటువంటి గౌరవం అని అనుకోవాలి. ఈరోజు జస్టిస్ మల్లికార్జున గారు జస్టిస్ తుప్పల వెంకటరమణ, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ గారి సౌజన్యంతో సమానోత్తరాలు జరిపి అద్భుతంగా న్యాయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యాయ శాస్త్రాన్ని అవకాశం పట్టి అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారిని జైలు గోడల నుంచి జైలు జీవితం నుంచి విముక్తిని చేసినందుకు ఆయనకిచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నజరానాగా మనందరం భావించాల్సి ఉంటుందని అయితే ఇది ఆయన విమర్శ కూడా.